హాయ్ అండి. ఈ బ్లౌజ్ మనం కటింగ్ చూసాం కదండి. స్టిచ్చింగ్ అనేది పెట్టడం లేట్ అయింది. ఒకసారి చూడండి. ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ మనం ఫస్ట్ అటాచ్ చేసుకుంటాం నీట్గా. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అలా అన్నీ కలిపి అటాచ్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాం. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ పార్ట్స్ కూడా మొత్తం లెఫ్ట్ రైట్ మొత్తం అన్నీ నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. దీన్ని ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక ఫ్యూజింగ్ పేపర్ తీసుకుంటామండి. తీసుకొని దానికి బ్యాక్ వీ నెక్ లాగా 2 ఫోల్డ్ చేసుకున్నాం. టూ ఫోల్డ్ తీసుకున్న దాన్ని వీ నెక్లా డిజైన్ చేస్తామండి. ఆల్రెడీ బ్యాక్ నెక్ మనం కటింగ్లో చూసాం కదా, సేమ్ అలానే పెట్టి కొంచెం ఎక్స్ట్రా పైన కొంచెం ఎక్స్ట్రాస్ ఏవైనా ఉంటే నీట్గా లెవెల్ చేసుకోవడం కోసం లైన్ చేస్తాం, అక్కడ పెడతాం. అక్కడి నుంచి సేమ్ దాని పక్కనే మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇది 2 ఫోల్డ్లో ఉన్న ఫ్యూజింగ్ పేపర్ అండి. దీనికంటే ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అలా తీసుకోండి. 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకొని మార్కింగ్ ఇవ్వండి మొత్తం. ఓకేనా? ఇదేంటంటే మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఆ బ్యాక్ ఓపెన్ కోసం ఇలా మనం ఫ్యూజింగ్ పేపర్తో చేస్తున్నాం. అంటే ఫ్యూజింగ్ పేపర్తో ఇస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. మన క్లాత్కి స్టిఫ్నెస్ ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అలానే ఫ్రంట్ కూడా అలానే 2.5 తీసుకున్నాం, కింద 3 తీసుకున్నాం, కొంచెం బ్రాడ్గా ఇలా చేసాం. ఇంకొక వైపు స్కెచ్ పెన్తో ఇంకొక వైపు ఇలా పెట్టి మనం మార్కింగ్ ఇచ్చేసుకుంటే ఇటువైపు కూడా కనిపిస్తుంది. చూసారా? ఇలా 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకుంటాం. తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చాం కదా, ఆ పార్ట్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకొని దీన్ని ఎక్కడైతే ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసి ఉన్నది ఏదైతే ఉందో అది లోపల వైపు గమ్ పార్టికల్స్లా ఉంటుంది. అక్కడ మనం ఫ్యూజింగ్ పేపర్ని ఐరన్ అయినా చేసుకోవచ్చండి. కాటన్ క్లాత్ తీసుకొని, మీకు ఐరన్ చేయటం కుదరకపోతే ఇబ్బంది అయితే మీరు డైరెక్ట్గా క్లాత్ని కుట్టుకోవచ్చు మిషన్ మీద. ఓకేనా? ఇప్పుడు మనం కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని మిషన్ మీద స్టిచ్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుందాం, తర్వాత ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఒక పీస్ తీసుకుంటున్నాం కాటన్. సేమ్ లైనింగే తీసుకోవాలండి. మనం బ్లౌజ్కి ఏ లైనింగ్ అయితే యూస్ చేస్తున్నామో అదే లైనింగ్ తీసుకొని ఇదిగోండి దాన్ని అలా సెట్ చేసి కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్లు చూసుకొని కొంచెం అలా అడ్జస్ట్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ క్రాస్ ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ కట్ అయిపోతుంది, మనకేమీ ఎక్స్ట్రా ఉండదు. అందుకే బ్లౌజ్కి ఎప్పుడైనా తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా పీస్ తీసుకోండి. అలా అయితే మీకు ఏమైనా అటాచ్మెంట్స్ అవన్నీ అయినప్పుడు మీకు లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది. తక్కువ లైనింగ్ తీసుకున్నారనుకోండి, ఇవన్నీ మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ పార్ట్ని మనం తీసుకున్నాక ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఐరన్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది, బట్ ఐరన్ చేసి తీసుకురావడం అంత టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అంటే అందరికీ పాసిబుల్ కాదు కదండి, అందుకనే మనం స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా? థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసేసి చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఇలా కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా అది నీట్గా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకొని కుట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, అలా హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఎడ్జ్లో నీట్గా స్టిచ్ చేసేసేయండి. మనం ఐరన్ చేసేస్తే ఇంత ప్రాబ్లం ఉండదు, మీరైతే ఐరన్ చేసుకోండి, ఇబ్బంది ఉండదు. ఓకే, ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉండేటట్టు అంతా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. ఓకేనా? ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసేయండి, మనకి ఎక్స్ట్రా అవసరం లేదు కదా.
మనకి ఎంత అది అటాచ్ చేసామో అది ఉంటే సరిపోతుంది, ఇంక ఎక్స్ట్రా అవసరం లేదు. ఇది కూడా స్ట్రెయిట్గా జరగకుండా ఉండడం కోసం స్ట్రెయిట్గా ఒక స్టిచ్ వేసేసేయండి. ఓకేనా? ఇది పైన కూడా క్లాత్ మూవ్ అవ్వకుండా. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసుకొని కట్ చేసేద్దాం. ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకున్నాక ఇంకొక వైపు ఉంది కదా, ఇంకొక పార్ట్, దాన్ని కూడా మనం సేమ్ ప్రొసీజర్లో చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఉన్న మాత్రం ఎప్పుడైనా కట్ చేసేయండి, అవే మీకు స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఒకటి రెడీ అయిపోయింది, ఇంకొకటి చేసుకుందాం. ఇంకొక పార్ట్ ఇదిగోండి, ఇలా దీన్ని పెట్టి స్ట్రైట్గా పెట్టి, ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి స్ట్రైట్గా పెడుతున్నా, అక్కడ లేదని కొంచెం క్రాస్ అనేది పెట్టాను. ఈ పార్ట్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా మనకు 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇలా హాఫ్ చూసుకుంటాం. దాని తర్వాత కట్ చేసేస్తాం. సేమ్ మనం ముందు ఎలా చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే కట్ చేయకుండా నేను పెడుతున్నానండి వీడియో, ఎందుకంటే ఒక దాంట్లో మీకు అర్థం కాకపోయినా ఇంకొక పార్ట్ చూస్తే అర్థమవుతుందని మొత్తం ఎలా అయితే మొత్తం టోటల్ వీడియో ఫుల్గా పెట్టాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఎలా అటాచ్ చేసుకుంటూ కుట్టేస్తున్నాం. సేమ్ ఇందాకలానే చూడండి, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటూ ఆ స్ట్రైట్ కూడా అలానే కుట్టేసేయండి. సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు ఇది అయిపోయాక మనం తీసుకొని రెడీ చేస్తాను. ఇలా మీరు కూడా ఇలానే చేసుకోండి. ఏ నెక్ పెట్టినా కూడా నెక్ ప్యాటర్న్ అనేది మీరు ఇలా చేసుకుంటే మీకు సేమ్ అది ఎలా కావాలో అలా వస్తుంది. ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేస్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ రెండు రెడీ అయిపోయి, ఇదిగోండి ఫ్రంట్ తీసుకున్నాను. తీసుకున్నాక ఫ్రంట్ కూడా అలానే ఇదిగోండి తీసుకొని దాన్ని కూడా అలానే సేమ్ మనం ముందు ఎలా చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ అలా మార్కింగ్ చేసింది పైకి కనిపించాలి. ఎప్పుడైనా ఈ ఏదైతే గమ్ పార్టికల్స్లా కింద ఉంటుంది కదా, అది కింద ఉండేటట్టు పెట్టుకోండి. అలా చేసుకుంటే మీకు నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? మీకు ఇది చూపిస్తూ చేస్తున్నాను కదా, ఇంకే క్లాత్ అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకు కావాల్సింది కరెక్ట్గా చుట్టూ ఇబ్బంది లేకుండా వచ్చేయాలన్నమాట. ఓకేనా? నేను లైనింగ్ ఎక్కువే తీసుకున్నానండి, అందుకనే నాకు సరిపోయింది. కాకపోతే కొంచెం 1 మీటర్ తీసుకున్నాను, సరిపోతుందండి 1 మీటర్. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసి లాస్ట్లో కుట్టేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నెక్ చక్కగా రౌండ్గా కుట్టేసాను. ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదండి, అవి కుట్టిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు కరెక్ట్గా 1/2 ఇంచే తీసుకుంటా అంటే 1/2 ఇంచ్ తీసుకొని అలా ఫోల్డ్ చేసేసేయండి నీట్గా. ఇలా సర్దుకుంటూ నీట్గా అటాచ్ చేసేసాం. స్ట్రైట్గా దీన్ని కూడా అలా కుట్టేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కట్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో మొత్తం అంతా కొంచెంగా కట్ చేసేసేయండి.
మరి ఎడ్జ్లో కట్ చేయకండి, మరి ఎక్కువ ఉన్నదాన్ని కట్ చేసేయండి. అంటే కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ ఉంటే చాలు. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ మనం ఇది ఒకటి కుట్టి నేను ముందు వీడియో అనేది మిస్ అయింది. అదేంటంటే పైపింగ్ పైకి వచ్చేటట్టుగా కింద ఫ్యూజింగ్ వచ్చేటట్టుగా మనం కుట్టాము. ఇప్పుడు ఇంకొక దాంట్లో కుట్టి చూపిస్తానులేండి. అది ఫస్ట్ పైపింగ్ వేసేసి దాని తర్వాత ఫ్యూజింగ్ పేపర్ కూడా పైన పెట్టి ఒక్కసారి కుట్టానమాట. ఇదిగోండి, ఫస్ట్ ఇలా ఫ్యూజింగ్ పేపర్ కాదు, ఫస్ట్ పైపింగ్ అనేది ఇలా కుట్టుకుంటాం. కుట్టుకున్న తర్వాత ఫ్యూజింగ్ పేపర్ని పెట్టి కుట్టి ఒక్కసారి కట్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో చూపిస్తాను చూడండి. ఇలా దీని మీద ఇలా పెట్టండి, పెట్టి క్లాత్ కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోండి మీకు పాసిబుల్ అయితే. ఇదిగోండి, ఇలా మనం ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చుకున్నామో అది చూడండి, రాంగ్ సైడ్ ఇలా పెట్టుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా చూడండి, ఇలా మనం సేమ్ ముందు పైపింగ్ వేసుకొని దాని తర్వాత ఫ్యూజింగ్ పేపర్ పెట్టి కుట్టుకుంటాం. ఇలా కుట్టేసాం కదండి, ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసి క్రాస్గా కట్స్ పెట్టేశాను. ఓకేనా? క్రాస్గా కట్స్ పెట్టుకొని కొంచెం క్రాస్గా కట్ పెట్టాం. ఇప్పుడు చూడండి, మనకి మిడిల్లో పైపింగ్ కనిపిస్తుంది. ఇలా పైన ఒక టాప్ స్టిచ్ వేయండి. ఎక్కడ పైపింగ్ వైపు కాదండి, క్లాత్ లైనింగ్ మీద ఫ్యూజింగ్ పేపర్ కుట్టాం కదా, అక్కడ టాప్ స్టిచ్ వేసి లోపలికి టర్న్ చేసేటివే. అప్పుడు ఏమవుతుంది, మిడిల్లో పైపింగ్ ఉంటుంది, లోపలికి ఫ్యూజింగ్, బయట మెయిన్ క్లాత్ ఉంటుంది. ఓకేనా? ఇలా చూసారా, సైడ్కి నీట్గా కుట్ అనేది వేసుకోండి. దీన్ని లోపలికి టర్న్ చేసేసి మీకు అవసరమైతే ఈ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేయండి. ఎక్కడ కరెక్ట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకుంటే మీకు నీట్గా కరెక్ట్గా ఉంటుందండి. ఇలా పైపింగ్ పక్కనే వచ్చేటట్టు కుట్టండి. అప్పుడు ఏమవుతుందంటే క్లాత్ అనేది నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఓకేనా? ఏ క్లాత్కైనా దేనికైనా ప్రాసెస్ ఇదే. మనం ఈ విధంగా కుట్టుకుంటే బొటిక్ ఫినిషింగ్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఐరన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఓకేనా? లాస్ట్ వరకు ఇలాగా కుట్టేశాను. నెక్స్ట్ థ్రెడ్ కట్ చేసుకొని ఫ్రంట్కి వెళ్దాం. ఇక్కడ ఇప్పుడు 2 బ్యాక్ పార్ట్స్ అయిపోయాయండి. చూసారా ఎంత నీట్గా వచ్చాయో? ఇప్పుడు చూడండి వీ షేప్ ఎంత బాగా వచ్చిందో. ఓకేనా? ఆల్రెడీ ఒకటి ముందు వేసాను, ఇప్పుడు మీకు చూపించడానికి మీకోసం వేసాను మళ్ళీ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఫ్యూజింగ్ పేపరు. ఫ్రంట్ పార్ట్ మిడిల్లో ఇలా తీసుకోండి. ఇలా 2 ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో వచ్చేటట్టుగా తీసుకొని అక్కడ చిన్న కట్ పెట్టండి. ఇలా కట్ పెట్టిన తర్వాత ఫ్యూజింగ్ పేపర్ కూడా అలానే కట్ పెట్టుకుంటాం. దీనికి మిడిల్ ఫోల్డ్ చేస్తాం. ఆల్రెడీ గొండి ఇలా మిడిల్ ఫోల్డ్ చేసి కట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది అదే ఎలా అయితే ఉందో దీన్ని కూడా అలా మిడిల్లో పెట్టి కుట్టుకుంటాం. దీని రైట్ సైడ్ ఇది వేస్తామండి. ఓకేనా? నీట్గా ఇలా కుట్టుకుంటాం. దాన్ని తిప్పేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా రైట్ సైడ్ రైట్ కలిసేటట్టుగా పెట్టుకుంటాం. దానికంటే ముందు మనం ఇక్కడ ఒక చిన్న ఇది చేస్తాం చూడండి. ఇక్కడ ఏదైతే ఉందో ఇటువైపు రైట్ సైడ్ మార్కింగ్ ఇస్తాం. ఇక్కడ నేను పైపింగ్ వేసుకుంటాను. అర్థమైందండి? మనం ఇన్విజిబుల్గా చేయాలి కదా. ఇప్పుడు నెక్ కట్ చేయలేదు, నెక్ అలా ముందే కట్ చేసేస్తే పక్కకు అటు ఇటుగా ఉంటుంది. నెక్ కట్ చేయకుండా డైరెక్ట్గా నెక్ తిప్పుకునే ప్రాసెస్ అండి. ఇలా దీని మీద రౌండ్గా చక్కగా కట్స్ పెట్టుకుంటూ తిప్పేయాలి. ఇక్కడ నేను కట్స్ పెట్టలేదు, రౌండ్గా చేసేస్తున్నాను. కట్స్ పెడితే ఇంకా రౌండ్గా తిరుగుతుంది నెక్.
నీట్గా రౌండ్గా ఇలా కుట్టేసి ఫస్ట్ ఫ్యూజింగ్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద కుడుతున్నాను. తర్వాత డైరెక్ట్గా మెయిన్ దాని మీద పెట్టి ఒక్కసారి కుడతాను. చూడండి, నీట్గా ఫ్యూజింగ్ పేపర్ మీద పైపింగ్ వేసేసేయండి. ఎవరికైనా పర్సనల్గా పైపింగ్ క్లాస్ ఇన్విజిబుల్ పైపింగ్ కావాలంటే చెప్పండి, నేను చెప్తాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీన్ని మెయిన్ దాని మీద వేసి కుట్టుకుంటాం. ఇది రెడీగా ఉంది కదా. మిడిల్ పార్ట్ రెండు కలవాలి. ఎక్స్ట్రా దారాలు ఉంటే కట్ చేసుకోండి. ఇదిగోండి, రెండు ఈవెన్గా ఉండేటట్టు మీరు పిన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కుట్టేసుకోవచ్చు మిడిల్లో. చూడండి, నేను డైరెక్ట్గా కుట్టేస్తున్నాను ఎందుకంటే నాకు అలవాటు ఉంది కాబట్టి. మీరైతే పిన్ పెట్టుకోండి. పిన్స్ ఉంటాయి కదా, బాల్ పిన్స్ లాంటివి. చక్కగా ఈ పైపింగ్ పక్క నుంచి అలా నీట్గా, ఆల్రెడీ పైపింగ్ ఉంది కాబట్టి దాని పక్కనే స్టిచ్ పడుతుంది. అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. సేమ్ ఆల్రెడీ కుట్టాం కదా, అదే దీంట్లోనే కుట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ స్టిచ్ మనము ముందు వేసిన దాని మీదే కుట్టండి, సరిపోతుంది. ఇలా నీట్గా నెక్ ఫినిషింగ్ అనేది కుట్టేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు ఉంచుకొని మొత్తం కట్ చేసేసేయండి. 1/2 ఇంచు చాలండి, అంతకంటే ఎక్కువ పెట్టకండి, ఇబ్బంది అవుతుంది. ఇలా 1/2 ఇంచు మొత్తం రౌండ్గా కొంచెం కొంచెంగా లిఫ్ట్ చేసి చూసుకుంటూ కుట్టుకోండి. అది కట్ చేసేసేయండి. 1/2 ఇంచు ఉండే 1/2 ఇంచు సారీ 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసేయండి. ఇప్పుడు ఈ 1/2 ఇంచు కట్ చేస్తాం కదండి, ఇప్పుడు క్రాస్గా కట్స్ పెట్టుకుంటాం. చూడండి మిడిల్లో ఎంత బాగా కనిపిస్తుందో, ఇందాక కూడా చూపించాను కదా. ఓకే, ఇప్పుడు కట్స్ పెట్టకుండా మర్చిపోయి నేను కుట్టేస్తున్నాను. కాకపోతే కట్స్ అనేవి ముందు పెట్టాలండి, ఓకేనా. కట్స్ పెట్టి దాని తర్వాత అప్పుడు స్టిచ్ వేయాలి. బట్ మర్చిపోయాను, దాన్ని తర్వాతైనా కట్స్ అనేవి ఇచ్చేస్తాం. కట్స్ అనేవి ముందు ఇస్తేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ఓకేనా. మీరు ఎప్పుడైనా కుట్టేటప్పుడు కట్స్ పెట్టేసుకోండి, ముందు కట్స్ పెట్టి కుట్టుకోండి. ఇప్పుడు చూడండి, మర్చిపోయాను, అందుకే మళ్ళీ కట్స్ పెట్టుకుంటున్నాను. కానీ ఇది ప్రాసెస్ కాదు, ఫస్ట్ కట్స్ పెట్టి నేను ఇప్పుడు కుడతాను. మీరు ముందు వీడియోలు కూడా చూస్తే ముందు కట్సే పెడతాను. వీడియో చేస్తున్న దీంట్లో మర్చిపోయానండి. ఇలా క్రాస్గా ముందే కట్స్ పెట్టుకుంటే రౌండ్గా తిరుగుతుంది నెక్, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెంగా కట్స్ పెట్టేసుకోండి. బట్ ఈ విధంగా మాత్రం కట్ ముందు పెట్టాలి, అంటే ముందే పెట్టేయాలి కట్స్. ఇలా మాత్రం ఎవరు చేయకండి, మర్చిపోయి నేను ఇలా చేస్తున్నాను. వీడియో చేసే కంగారులో మర్చిపోయి. నెక్స్ట్ ఇలాగా అయిపోయింది కదండి. దీనికి కూడా సేమ్ మనం ముందు ఎలా చేసుకున్నామో ఆ విధంగానే టాప్ స్టిచ్ అనేది వేస్తాం. అదొకసారి ఎలా అని చూపిస్తాను. మీకు ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వాలని ఇంత లాంగ్ వీడియో పెడుతున్నానండి. ఇప్పుడు చూడండి, ఇది లోపలికి ఫోల్డ్ చేసైనా కుట్టేసుకోవచ్చు, లేదంటే ముందు వేసినట్టుగా అలా కూడా చేసేయచ్చు, ఓకేనా. మనకి టైం ఎక్కువ లేదు అంటే అలా కుట్టకుండా డైరెక్ట్గా మీరు ఇలా చేసుకోగలము అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, నీట్గా దీన్ని ఇలా నీట్గా పక్కకి ఇలా చేసి ఇలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఫినిషింగ్ నీట్గా ఎలా అయినా వస్తుంది, కాకపోతే అలా చేస్తే ఇంకా నీట్గా వస్తుంది, ఓకే. ఇప్పుడు ఎంత నీట్గా పెట్టుకొని చేత్తో నీట్గా సర్దుకుంటూ నెక్ ఫినిషింగ్ ఇచ్చేసేయండి. ఇలా నెక్ ఫినిషింగ్ అంతా లాస్ట్ వరకు ఇచ్చేసేయండి.
ఇక్కడ ఏంటంటే పైపింగ్ పక్కన కుడుతున్నామండి. ఓకేనా, క్లాత్ మూవ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. అందుకే నేను చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఓకేనా, చక్కగా రౌండ్గా అంటే యూ షేప్లో వచ్చింది కదా. నెక్స్ట్ సైడ్ పార్ట్స్ తీసుకోవాలి. ఇది యాక్చువల్లీ వెంటనే ఐరన్ చేసి తీసుకొస్తాను. ఐరన్ చేస్తే నీట్ లుక్ వస్తుందండి. ఇప్పుడు ఇది కుట్టిన తర్వాత ప్రెస్ చేస్తే. ఇప్పుడు సైడ్ పార్ట్ అటాచ్ అనేది చూపిస్తున్నాను చూడండి. సైడ్ పార్ట్ అటాచ్ చేస్తాను. ఒక 1/2 ఇంచ్ దీంతో సైడ్ పార్ట్స్ అటాచ్ చేసేసేయండి. ఫస్ట్ కొంచెం రఫ్ చేసుకోండి అమ్మా. అలా రఫ్ చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇగోండి 1/2 ఇంచు దీనిగా ఉండేటట్టు కుట్టేసుకోండి నీట్గా. కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. అంతకంటే తక్కువ మాత్రం పెట్టకండి, మనకు 1/2 ఇంచే ఉండాలి. కరెక్ట్గా మిడిల్కి వచ్చాక ఒకసారి పాదాన్ని కిందకి దించి లిఫ్ట్ అంటే మళ్ళీ లిఫ్ట్ చేయండి. నీడిల్ కిందకు ఉండాలి. అప్పుడు మూవ్ చేసుకుంటూ మళ్ళీ పాదాన్ని కిందకి దించండి. దించి చూడండి మళ్ళీ కుట్టండి. ఇలా చేసుకుంటే మిడిల్లో షేప్ నీట్గా తిరుగుతుంది. చూసారా, ఎక్కడ మిగలలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మీకు కుట్టినప్పుడు నీట్గా ఫినిషింగ్ వస్తుంది. మళ్ళీ సేమ్ అలా కుట్టాం కదండి, దీని మీదే డబల్ స్టిచ్ వేసేసేయండి. ఓకేనా, సేమ్ ఎలా అయితే ఫస్ట్ కుట్టామో దాని మీదే కుట్టండి, దాని పక్కకు కుట్టకండి. సేమ్ అదే ప్రాసెస్లో అదే దీంట్లో దాని మీదే స్టిచ్ వేసేసేయండి. అప్పుడు ఏంటంటే డబల్ స్టిచ్ వేయడం వల్ల అక్కడ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చూడండి చక్కగా డబల్ స్టిచ్ అనేది వేసేసుకున్నాం. ఇప్పుడు వన్ సైడ్ జాయింట్ అయిపోయింది కదండి, ఇంకా అనదర్ సైడ్ కూడా జాయింట్ అనేది చేసుకుందాం. చూడండి కప్పులాగా ఎంత బాగా షేప్ వచ్చిందో. మనం ఇక్కడ ఏం కప్పు పెట్టలేదు, అయినా కప్పులా షేప్ వచ్చింది. మన కటింగ్ ఎంత బాగుంటుందండి, చక్కగా చెస్ట్ దగ్గర కప్పు పెట్టినట్టుగా షేప్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక వైపు అండి, ఇంకో వైపు కూడా సేమ్. ఇది పైనుంచి అటాచ్ చేసాం కదా, ఇది కొంచెం కింద నుంచి అటాచ్ చేసుకుందాం. ఇలా ఇలా 1/2 ఇంచ్ ఉండేటట్టు ముందు ఎలాగా చేసుకున్నామో సేమ్ అలానే 1/2 ఇంచ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని కరెక్ట్గా ఈ పార్ట్ని మూవ్ చేసుకుంటూ చూడండి 1/2 ఇంచ్ అంతా ఉండేటట్టు చూసుకుంటూ కట్ చేసేసేయండి. కుట్టుకోండి. 1/2 ఇంచ్ కుట్టుకోండి. నీట్గా లాస్ట్లో కూడా కొంచెం ఇలా వెనక్కి ముందుకి స్టిచ్ కుట్టండి. ఓకేనా, రివర్స్ స్టిచ్ అంటారు దీన్ని. ఈ రివర్స్ స్టిచ్ కుట్టడం వల్ల మీకు కుట్టు విడిపోదు. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేయండి. డబల్ స్టిచ్ కంపల్సరీ వేయాలమ్మా, మీరు అది వదిలేకండి. ఎందుకంటే సింగిల్ స్టిచ్లో అంత ఫినిషింగ్ అనిపించదు, ఎప్పుడైనా ఊడిపోవచ్చు. డబల్ కుట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇలా కుట్టేసి ఎక్స్ట్రా ఇలా ఉంది చూసారా, ఆ పార్ట్లో మనం ఓవర్లాక్ వేసుకోవాలి. మీ దగ్గర ఓవర్లాక్ లేదనుకోండి, ఆ ఎడ్జ్లో కుట్టి ఆ దారాలన్నీ మనం నీట్గా కట్ చేసుకోండి. ఓకేనా, అలా చేసుకోండి. అంతేగాని పీచు వచ్చేస్తే లేదంటే. చూడండి ఇంకో టూ సైడ్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అటాచ్మెంట్స్ అండి. చూడండి కప్ సైజ్ ఎంత బాగా వచ్చిందో, మనం కప్పు పెట్టకుండానే. లోపల నేను ఓవర్లాక్ వేసి తీసుకొచ్చాను. ఈ గ్యాప్లో చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ అటాచ్ చేయడం అండి. చూడండి చక్కగా ఇలా నీట్గా పట్టుకొని ఫస్ట్లో రివర్స్ స్టిచ్ కుట్టుకున్న తర్వాత లాక్ చేస్తాం. ఇదిగోండి కుట్టేశాను, ఓవర్లాక్ కూడా వేసాను, అది మిస్ అయిపోయింది. దానిపైన స్టిచ్ చేసి కొంచెం పైన ఇలా కుట్టండి. అది
అది ఎలా అనేసి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు కుట్టే చూపిస్తాను. ముందు జాయింట్ చేస్తాం షోల్డర్ జాయింట్ చేశాక ఈ రెండు ఫ్రంట్ బ్యాక్ ఇలాగా బ్యాక్ వైపు ఇది ఉండేటట్టు పెట్టుకొని ఇలా కుట్టింది వెనక్కి ఉండేటట్టు పెట్టి ఇలా సైడ్స్ కొంచెం ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టడం వల్ల ఆ కుట్టింది వెనక్కి ఉంటుంది. ఓకేనా? ఇంకా రెండు షోల్డర్లు జాయింట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో రెండు జాయింట్. ఇవ్వండి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఈ కింద కూడా అది మిస్ అయింది. ఇలా పైపింగ్ అనేది వేసుకున్నాం. పైపింగ్ ఆల్రెడీ మీకు తెలుసు కదండి. అది కుట్టి నీట్గా అక్కడ షేప్ వచ్చేటట్టుగా కుట్టుకొని మనం దీనికి క్లాత్ వేసి కుట్టి లోపలికి తిప్పుతానండి. అది కూడా ఇప్పుడు చూపిస్తాను. అది లోపలికి ఇలా టర్న్ అయిపోతుంది అన్నమాట నీట్గా. చూడండి ఇలా క్రాస్ ముక్కలు తీసుకుంటాం. చూసారా, మనం పైన పీసెస్ తీసుకుంటాం కదా క్రాస్ పీసెస్, అలానే ఇక్కడ కూడా కుట్టడానికి క్రాస్ పీసెసే తీసుకుంటాం. చూడండి క్రాస్ పీసెస్ నడుముకి సరిపడా క్రాస్ పీసెస్ తీసుకొని నీట్గా దాన్ని క్రాస్గా జాయింట్ చేస్తాం. ఎప్పుడైనా ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు క్రాస్ పీస్లే తీసుకోవాలి. ఇదిగోండి ఇలా అటాచ్ చేసుకుంటాం క్రాస్ పీస్ని. అలా మొత్తం అన్నీ అటాచ్ చేసుకోండి. ఒక పట్టీలాగా రావాలి. తర్వాత ఇవన్నీ కలిపి మిడిల్లో జాయింట్ చేసిన పార్ట్ ఇలా తీసుకొని కొంచెం నెయిల్తో రఫ్ చేయండి. ఓకేనా? అటాచ్ చేసుకున్న పార్ట్ దగ్గర. అప్పుడు చూడండి ఒక పట్టీలా వచ్చింది. దీన్ని కింద స్టిచ్ ఎలా వేస్తాను చూపిస్తాను. దీన్ని కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, రెండు ఇలా సపరేట్ చేస్తాం కుట్టినవి. మిడిల్లో నెయిల్తో ఇలా రఫ్ చేయండి. ఇలా చేసి చూడండి పైపింగ్ వేసాం కదా, అదే ప్లేస్లో దీన్ని కుట్టేసి తిప్పాలండి. సేమ్ దాని మీదే పైపింగ్ మీదే కుట్టు పడుతుంది. ఇప్పుడు నీట్గా అక్కడ మిడిల్ వచ్చేటప్పటికి అక్కడ సూదిని కిందకి దించి క్లాత్ని తిప్పుతాం. ఇప్పుడు చూడండి క్లాత్ని ఇలా ఇక్కడ కట్ పెడతామండి. ఇక్కడ కట్ పెట్టి క్లాత్ని కొంచెం ఇటువైపు మూవ్ చేస్తాం. ఇలా మూవ్ చేసుకుంటూ ఇటువైపు కూడా అలానే కుట్టుకుంటాం కంప్లీట్గా. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. ఏదైతే ఎక్స్ట్రా కుట్టగా మిగిలింది కదా అదంతా చూడండి. అక్కడ మనకు 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా ఇంకా ఏమి ఉంచకూడదు. ఎందుకంటే ఫోల్డింగ్ చేసేస్తాం కదండి, అక్కడ ఎత్తుగా ఉంటుంది, అక్కడ ఎక్కువ ఉంటాయి. అందుకనే కొంచెం ఉంటే సరిపోతుంది. ఇలా నీట్గా ఎక్స్ట్రాస్ కట్ చేస్తాను. చూడండి ఎక్స్ట్రా నీట్గా కట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్నగా ఎక్స్ట్రా ఉంటే మొత్తం తీసేసారు కదా, కట్స్ పెట్టండి. మనం క్రాస్గా కట్ పెట్టుకుంటాం కదా నెక్ తిప్పేటప్పుడు, ఆ క్రాస్గా కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను కట్ పెడుతున్నాను క్రాస్గా. మిడిల్లో కూడా కట్ పెట్టి క్లాత్ని తిప్పేస్తాను. ఇప్పుడు చూడండి వీడియో పక్కగా ఉన్నట్టుంది కొంచెం. ఇలా మిడిల్లో అనేది కొంచెం కట్ పెట్టేసి
దీన్ని మిగతా కూడా చూడండి కట్స్ పెడుతున్నాను కత్తెరతోని. మీరు చిన్నది కట్టర్ లాంటిది దొరుకుతుంది, దాంతో కట్ పెట్టుకోండి. మీకు కత్తెరతో అంత ఇబ్బంది పడతారు కాబట్టి. కట్స్ పెట్టాక దీనిపైన కూడా టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చూడండి, ఇందాక చెప్పాం కదండి, ఇలా టాప్ స్టిచ్ వేసి దాన్ని క్లాత్ లోపల తిప్పడం వల్ల నీట్గా తిరుగుతుంది. అందుకనే మనం అలా టాప్ స్టిచ్ వేస్తాం. ఇక్కడ నుంచి కొంచెం టర్న్ ఇలాగా వీ షేప్లో తిరుగుతుంది, ఎందుకంటే అక్కడ కొంచెం అప్పులానే పెట్టాం అందుకనే. ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసి కుడతామండి. ఇలా నీట్గా చూడండి, ఇలా ఫోల్డ్ చేసి లోపలికి నీట్గా ఇలా పెట్టి ఇలా కుట్టుకుంటాం. ఓకేనా? ఇలా నీట్గా ఫినిషింగ్గా కుట్టేసుకోండి లోపల. ఇలా చిన్నగా ఫోల్డ్ చేస్తేనే బాగుంటుందండి. చాలామంది పెద్ద పెద్దగా కింద ఫోల్డ్ చేస్తారు, అంత వద్దు, చిన్నదైతే బాగుంటుంది. పట్టీలా కూడా వేసుకోవచ్చు, బట్ అక్కడ అంత అంటే చిన్నదే సరిపోతుందండి, మరీ ఎక్కువ కూడా వద్దు. అక్కడ చిన్నగా కట్ పెట్టి అక్కడ వీ షేప్లో రావాలి కదా స్టిచ్ చేసినప్పుడు, అందుకే అక్కడ చిన్న కట్ పెట్టి అక్కడి నుంచి అక్కడ ఆగిపోవాలి. కొంచెం సూదిని కిందకి దించి పెట్టాలి. తర్వాత పాదాన్ని లిఫ్ట్ చేసి మళ్ళీ మూవ్ చేస్తూ ఇంకొక వైపు కుట్టుకోవాలి. పాదాన్ని కిందకి దించాను ఇప్పుడు. చూడండి, ఇంకొక వైపు మూవ్ చేస్తున్నాం. ఇలా మనం సర్దుకుంటూ కుట్టుకోవాలండి. చూడండి, సెకండ్ సైడ్ కూడా అలానే కుట్టేసాం. అయిపోయింది. ఇప్పుడు నీట్గా చూడండి, వీ షేప్లో ఎంత బాగా వచ్చిందో. ఇది ఇంకా మనం ఏం ఐరన్ చేయట్లేదు, ఓన్లీ కుట్టేస్తున్నాం. ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓకేనా? ఇలా పైకి అనేది వస్తుందండి షేప్ అనేది. మీరు ఇది ఇలా హ్యాండ్కి పెట్టుకోవచ్చు, ఫ్రంట్ పెట్టుకోవచ్చు, బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా మీరు ఇలా పెట్టుకోవచ్చు. చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చిందో, కర్వ్ లాగా. నేను ఇంకా లోపలికి పెడతానండి, కానీ కస్టమర్కి అలానే అంటే కొంచెం ఆవిడకి తగ్గట్టు అలా పెట్టాను. కొంచెం లోపలికి కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఈ కింద పార్ట్లో అండి, బ్యాక్ పార్ట్లో కింద ఉంది కదా, బ్యాక్ పార్ట్లో కింద సైడు దానికి ఫినిషింగ్ ఇచ్చేద్దామని హుక్ పట్టి కాజా పట్టి ముందు వేసేసాను. అది మీ అందరికీ తెలుసు కదండి, ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. హుక్ పట్టి కాజా పట్టి కుట్టేసిన తర్వాత అప్పుడు ఇలా చూడండి, రెండు ఒకసారి కుట్టేస్తున్నాను. చూడండి పైపింగ్ ఇది, ఎందుకంటే ఇది కొంచెం చిన్న చిన్నవే కదా బ్యాక్ పార్ట్లో, ఇటువైపు రైట్ లెఫ్ట్ రెండు వైపులా అది కుట్టేస్తున్నాను. ఇక్కడ కట్ చేసుకొని ఇంకొక వైపు కూడా సేమ్ అలానే దీన్ని కిందకి ఫోల్డ్ చేసేస్తాం అన్నమాట. చూడండి, ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తాం. ఇంకొకటి, ఇది స్ట్రైట్ పట్టీయే సరిపోతుందండి. మనం బ్యాక్ వైపు స్ట్రైట్ పట్టీ తీసుకుంటే సరిపోతుంది, క్రాస్ అవసరం లేదు. ఓన్లీ నెక్స్ దగ్గరే మనం క్రాస్ తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టే వాటికి స్ట్రైట్ సరిపోతుంది, ఇబ్బంది ఏమి అవ్వదు. ఓకేనా? ఇప్పుడు కట్ చేసి ఇలా నీట్గా చూడండి, సేమ్ కెమెరా కొంచెం పక్కకి జరిగినట్టు ఉందండి, అందుకే కొంచెం వీడియో ఇలా వచ్చింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అమ్మ. ఈ విధంగా కుట్టుకొని దాని తర్వాత సేమ్ ఫోల్డ్ చేసేస్తామండి. చూడండి ఎలా ఫోల్డ్ చేసి కుడతాం. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి కిందకి, దీన్ని లోపలికి ఇలా మడత పెట్టి దాని తర్వాత మళ్ళీ ఇలా లోపలికి పెడతాం. చూపిస్తున్నాను. ఫస్ట్
లోపలికి ఒక ఫోల్డ్ చేసి దాని తర్వాత ఇంకో ఫోల్డ్ చేసి ఇలా పట్టుకొని కుట్టాలి. సేమ్ మీకు ఇందాక చూసారా ఫ్రంట్ పార్ట్లో కింద పార్ట్లో ఎలా కుట్టాం, సేమ్ అలానే ఇక్కడ కూడా అలానే చూడండి. స్టార్టింగ్లో నీట్గా పట్టుకుంటాం, మొత్తం ఒకసారి పట్టుకుంటే నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుందండి. సేమ్ అలానే మనం ఆ పార్ట్ మీరు బాగా చూసారు కదా, అక్కడ వీడియోలో నీట్గా కనిపించింది కూడా. ఇదేమో చూడలేదు, నేను చిన్నగా అయిపోయింది వీడియో. ఇలా నీట్గా స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి. సేమ్ ఇలానే ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది కదా, లెఫ్ట్ రైట్ అంటే హుక్కు పట్టి కాజా పట్టి వైపు కూడా ఆ కింద పార్ట్లో ఇలానే కుట్టుకోవాలి. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. ఇప్పుడు ఇంకొకటి కూడా అలానే నేను ఇక్కడ పోట్లీ బటన్స్ హుక్సుల పట్టి దగ్గర పోట్లీ బటన్ కుట్టానండి. ఒకసారి చూడండి, ఇలా ముందు పోట్లీ బటన్స్ కుట్టేసి దాని తర్వాత క్లాత్ పెట్టి ఫినిషింగ్ ఇస్తున్నాను. అటువైపు ఉండాలి అన్నీ పోట్లీ బటన్స్ అన్నీ మనం తీసుకునే హుక్సులది ఇటువైపు ఉండాలి. దాన్ని ఇలా పెట్టి కుట్టుకోవాలి. లాస్ట్ వరకు కుట్టుకుంటున్నాం. దాని తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇగోండి లోపలికి నీట్గా ఫోల్డ్ చేసేసి ఇగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేస్తాం. ఓకేనా, చూడండి ఫస్ట్ ఇలా టాప్ స్టిచ్ ఒకటి కుట్టుకుంటాం, తర్వాత లోపలికి ఇలా కుట్టేసుకుంటామండి. ఓకే, ఇలా కుట్టుకున్న తర్వాత పట్టి కుట్టేసిన తర్వాత పైన టాప్ స్టిచ్ ఒకటి కుట్టుకుంటామండి. సేమ్ మనం ముందు మన పైపింగ్ వేసేటప్పుడు ఎలా కుట్టుకున్నామో ఇక్కడ కూడా అలానే కుట్టుకోవాలి. ఓకే, దాన్ని సీదా చేసి దానిపైన ముందు నేను నార్మల్గా కుట్టేశానండి. తర్వాత అక్కడ ప్లెయిన్గా అనిపించింది, ప్లెయిన్గా బాగోదు కదా అని ఒకటే కలర్, అందుకే నేను దానికి పోట్లీ బటన్స్ మళ్ళీ తర్వాత పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఓపెన్ చేసి పెట్టాను. అదే క్లిప్ అండి ఇది. ఇలా పెట్టాక లోపలికి ఫోల్డ్ చేసి ఒకే కలర్ ఉందనుకోండి అలా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటే కలర్, అది ఇంకా అందులో ఏమీ లేదు. ఆ బ్లౌజ్ ఏదైతే అది లెహంగా ఏదైతే ఉందో దాంట్లో చిన్న పీస్ కూడా మిగలలేదు దీంట్లో కుట్టడానికి. అందుకే నేను కంప్లీట్గా లెహంగా బ్లౌజ్ అండి ఇది. చూడండి పైన కొంచెం రఫ్ చేసి ఇలా కుట్టి పాదాన్ని కిందన పెట్టి మళ్ళీ దీన్ని సీదా చేసి సీదాగా కుట్టేస్తున్నాం. నీట్గా ఇలాగ సర్దుకుంటూ ఇలా ఇది హుక్స్ల పట్టి దగ్గర మనం ఇలా వేసుకుంటామండి. లాస్ట్కి ఎడ్జ్లో ఇలా కుట్టేసాం కదా, ఇప్పుడు ఇది ఏదైతే నీట్గా ఫినిషింగ్ చేసి మిగతా కూడా అది కంప్లీట్ చేసి కుట్టేసుకుంటాం. ఎక్స్ట్రా దారాస్ అవన్నీ ఉంటే తీసి ఇగోండి కొంచెం అది ఎక్స్ట్రా అనేది తీసుకొని ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. చూడండి చెప్పాను కదా ముందు ఇలా కుట్టి నేను ఇచ్చేస్తానని, దాని కంటిన్యూషన్ ఇలా స్టిచ్ వేసి లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా ఇలా కుట్టాలని ప్లాన్ ఉంటే ముందే కుట్టుకోండి. తర్వాత ఇలా కుట్టడం ఇప్పడం అంటే పెద్ద తలనొప్పి కదా, ఫస్టే అలా కుట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా ఫినిషింగ్ ఇచ్చేయండి. మనం ఫ్రంట్ ఎలా ఫినిషింగ్ ఇచ్చాం కింద పార్ట్లో సేమ్ అలానే ఫోల్డ్ చేస్తున్నాం, లోపలికి ఇచ్చేస్తున్నాం, స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి ఒక్కసారి రఫ్ చేయండి, రివర్స్ స్టిచ్ వేయండి, వేసి లాస్ట్ వరకు ఇక్కడ కుట్టేసేయండి. అక్కడ వరకే ఉంది, మనం అక్కడ వరకే ఓపెన్ చేసాం, అక్కడ వరకే కుట్టేసాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నీట్గా రెడీ అయిపోయింది. ఇక్కడ పోట్లీ బటన్స్ చూడండి నీట్గా వచ్చాయి. ఓకేనా, ఏంటంటే ఇక్కడ క్లాత్ ఈ బ్లౌజ్కి క్లాత్ చాలా తక్కువ ఉంది.
దాంట్లో ఏం మిగలలేదు, ఇంకేం చేయటానికి కుదరలేదు. అందుకే నేను గోల్డ్ కలర్ది పెట్టాను దాంట్లో. హ్యాండ్ అటాచ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ కూడా ఇలాగా డిజైన్ చేశానండి. నేను ఆ వీడియో కూడా మిస్ అయింది. నెక్స్ట్ ఎప్పుడైనా ఇలా చేసేటప్పుడు మీకు నేను చేసి పెడతాను సపరేట్గా. ఇది ఒక్కటే ఇలా కంప్లీట్గా హ్యాండ్ అనేది అటాచ్ చేసేస్తున్నాం. రైట్ చూసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పార్ట్లో వచ్చేటట్టుగా చూసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ మిడిల్ కట్ ఎప్పుడైనా మిడిల్ పార్ట్లో వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఓకేనా? మనం ఎప్పుడైనా చేసేటప్పుడు క్లాత్ని హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ని లాగద్దు, సర్దుకుంటూ కుట్టుకోండి, క్లాత్ని లాక్కండి. ఓకే.